హైదరాబాద్‌లో మౌనం గురించి మనం ఇంతవరకు చదువుకున్నాం. అది కంటిన్యూ చేద్దాం. 'అవతార్ మెహర్ బాబాకి జై.' మండల వారి నిర్లక్ష్యం పట్ల బాబాకి ఎప్పుడైనా కోపం వస్తే తన పలుకుతో వారి చేతులపైన, తొడలపైన కొట్టేవారు. మండల వారు ఒక్క మాట కూడా ఎదురు చెప్పేవారు కాదు. అదేమిటని ప్రశ్నించేందుకు కూడా సాహసించేవారు కాదు. బాబా వద్ద 3 పలకలుండేవి. ఒకసారి బాబాకు బాగా కోపం వచ్చినప్పుడు ఆ 3 పలకల్ని ఒకేసారి ఎవరి మీదో విసిరేశారు. ఆ రోజుల్లో బాబా చెప్పిన పనులు చేసి పెట్టేందుకు ఈరుష అని ఒకరుండేవారు. హఠాత్తుగా వచ్చే బాబా కోపాన్ని చాలా సార్లు అతనే భరించవలసి వచ్చేది. ఇలా ఇతను తరచూ బాబా కోపానికి గురి అయ్యేవాడు. అంతకుముందు కూడా మెహర్ బాబా 3 సార్లు మౌనం పాటించారు. కానీ జూలై 10, 1925న మొదలుపెట్టిన మౌనం మాత్రం చివరి వరకు కొనసాగింది. ఆ తర్వాత బాబా తన జీవితంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బాబా మౌనంగా ఉంటూనే ఉన్నా, బాబా చుట్టూ ఉన్నవారికి మాత్రం బాబా మౌనంగా ఉన్నట్లు అనిపించేది కాదు. ఎందుకంటే బాబా నిత్యకృత్యాలకు ఆయన మౌనం ఆటంకం కాలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన మౌనం మొదలుపెట్టిన తర్వాత మెహరాబాద్‌లో కార్యకలాపాలు ఇంకా ఎక్కువయ్యాయి. బాబా రోజువారీగా చేసే పనులు ఇంకా వేగవంతం అయినట్లు ఆశ్రమంలో ఉన్న వారంతా గమనించారు. బాబా తన సందేశాలను, ఆదేశాలను, ఆలోచనలను, సలహాలను పలక మీద గబగబా వ్రాస్తూ తనతో పాటు ఉన్నవారందరి ఆలోచనలకు తనే కేంద్రంగా మారేవారు. బాబా మండలి వారందరినీ ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేలా చేసేవారు. ఎప్పుడూ ఖాళీగా ఉంచేవారు కాదు. తన జోపిడి సర్ది పెట్టమనేవారు. మిగతా భవనాల్లో చిన్న చిన్న మరమ్మతులు చేయమనేవారు. స్కూలు, హాస్పిటల్‌కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో ఎలా జరుగుతున్నాయో చూడమనేవారు. చిన్న పిల్లల బాధ్యత కూడా వారిదే. స్నానాలు చేయించడం, బట్టలు ఉతకడం కూడా వారి బాధ్యతే. ఎందుకంటే అక్కడ అక్కడి చాకలి హిందువు అతను అంటరాని వారి బట్టలు ఇవి చిన్న పిల్లలవైనా సరే ఉతకనని చెప్పేశాడు. బాబా మండలి వారికి రోజు కొత్త కొత్త ఆదేశాలు జారీ చేసేవారు. వారి తప్పులు ఎత్తి చూపించి సరిదిద్దేవారు. తన ప్రత్యేక కార్యక్రమానికి తగినట్లుగా తన శిష్యులను అంతరిక మండలిలో సభ్యులుగా ఉండగలిగేలా, తన సన్నిహిత శిష్యవర్గంలో మెలిగేలా బాబా తీర్చిదిద్దారు. పగటి వేళల్లో బాబా తీరిక లేకుండా ఉండేవారు. ధాన్యం విసిరేవారు, దర్శనం ఇచ్చేవారు, వచ్చిన వారితో ముఖాముఖి కాలక్షేపం చేసేవారు. తన ప్రత్యేకమైన పుస్తకం రాసుకునేవారు. మెహరాబాద్‌లో మిగతా పనులు చూసుకునేవారు. స్కూల్లో చదువుకుంటున్న ప్రతి పిల్లవాని విషయం బాబా శ్రద్ధగా చూసుకునేవారు. అప్పుడప్పుడు వారిని పొగిడేవారు, ఆలింగనం చేసుకునేవారు. ఏదైనా తప్పు చేస్తే తిట్టేవారు. ఆ తప్పును సరిదిద్దేవారు. బాగా చదువుమని ప్రోద్బలం చేసేవారు. ఇప్పుడు చాలా మంది బాబాను మానవ రూపంలో ఉన్న భగవంతుడిగా గుర్తించారు. ఆయన నుండి అనంతమైన ప్రేమ ప్రవహించడం గ్రహించారు. దేవుడు మనిషిగా జీవిస్తున్న ఈ దివ్య లీలను చూస్తున్న మానవాళి ఈ యుగంలో నడుస్తున్నంత కాలం ఈ దేవదేవుని దీవెనలు అందుకున్నదని తెలుసుకున్నది. బాబా మౌనం మానవ హృదయాన్ని దీర్ఘమైన నిరీక్షణలో ముంచెత్తింది. ఈ యుగం బాబా ఒకప్పుడు చెప్పిన సందేశాన్ని గుర్తుకు తెచ్చుకుంది. నేను బోధించుటకు రాలేదు, మేల్కొల్పుటకు వచ్చాను. మన యుగం కారుస్తున్న కన్నీళ్ళలో దాని ఆందోళన కరిగిపోవడం ప్రారంభమైంది. మానవాళికి తెలుసు, ఈ యుగం పడుతున్న ఆవేదన ఒక దయార్థ హృదయాన్ని కనుగొలగలదని, దానికి సానుభూతి దొరుకుతుందని బాబా తన కాంతి కిరణాలను ప్రసరించారు. ఆ కాంతి కిరణాల ద్వారా బాబా మౌనం మాట్లాడటం ప్రారంభించింది. ఆ మౌనం తాలూకా నిశ్శబ్దం ప్రతిధ్వని ప్రజల హృదయాలను మేల్కొల్పింది. ప్రాముఖ్యత సంతరించుకున్న ప్రతి విషయం చరిత్ర నిక్షిప్తం చెయ్యాలి. ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ ప్రపంచం దాన్ని చదివి బాబా ప్రేమామృత సారం చిందించ తన్మయత్వాన్ని అందుకునే అర్హత సంపాదించాలి. మౌనం మొదలుపెట్టిన 3 రోజులు 3వ రోజు
జూలై 13వ తారీఖు నుండి బాబా ఒక రహస్య పుస్తకం రాసే పని మొదలెట్టారు. ఉదయం 5 గంటలకు స్నానం ముగించుకొని 6 నుండి 8:30 వరకు రాసేవారు. ఆ తర్వాత మిగతా పనులు చూసుకునేందుకు తన జోపిడి వదిలి వెళ్ళేవారు. బాబా వివిధ భాషల్లో ఆ పుస్తకం రాశారు. మెహరాబాద్ లో ఉన్న చాలా ప్రదేశాల్లో కూర్చొని రాశారు. అలా నెలల తరువాత వ్రాయటం పూర్తి చేశారు. కొన్ని సమయాల్లో బాబాకు శరీరం సలసలా కాలిపోయేంత జ్వరం వచ్చేది. అయినా రాయడం ఆపేవారు కాదు. మిగతా కార్యక్రమాల్లో ఎంత చురుగ్గా పాల్గొనేవారో అంతే చురుగ్గా రాసే పని కూడా చేసేవారు. ఒక సందర్భంలో కొన్ని గంటలు రహస్య పుస్తకం రాసిన తర్వాత బాబా మండలి వారిని ఉద్దేశించి ఇలా అన్నారు. 1-2 ఏళ్ళు సాధ్యమైనంత ఎక్కువగా శ్రమపడండి. మీరు ప్రేమతో పడిన ప్రయాసకు ప్రతిఫలంగా లభించే దీవెనలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. తర్వాత బాబా తన పలకం మీద ఈ పద్యం రాసి చూపించారు. నా నాలుకకు పలకకుండా ఆపడం నా మనసుకు ఎంతో కష్టమైన పని. నాకు మాట్లాడాలని ఉంది. అయినా నేను మౌనంగానే ఉండిపోయాను. జూలై 16వ తారీఖు మధ్యాహ్నం బాబా ఒక పద్యం రాశారు. గుడిసెలే లేని ఒక బెచ్చగాడు, రాజభవనం లేని ఒక మహారాజు ఈ రోజు మరొవద్దు. ఆ ఇద్దరిలో నా దరి ఎవరూ లేరు. ఇప్పుడు చెప్పండి, ఈ విషయంలో ఏం చేయాలి నేను? సాయంత్రం 5:30 బాబా కాకా సహాని ఇంటికి వెళ్ళారు. అక్కడ తన పలక మీద ఈ వ్యాఖ్యానం రాసి ఇది తప్పకుండా నిజమవుతుందని చెప్పారు. విదేశీ చరిత్రకారులు శివాజీని ఒక భిన్నమైన కోణంలో చిత్రీకరించిన ఆయనంత సాహసం కల వీరుడు లేడు. ఆయన ఎంతో నిజాయితీపరుడు, ఎంతో తెలివైనవాడు, ఎంతో మృదు స్వభావి, ఎంతో పవిత్రమూర్తి. తన ఆధ్యాత్మిక గురువు రామదాసుకు నిజమైన శిష్యుడు, పరిపూర్ణుడైన భక్తుడు. అదే శివాజీ ప్రస్తుతం ఈ రూపంలో ఉన్నాడు. సమీప భవిష్యత్తులో ఒక ఆధ్యాత్మిక విప్లవం తీసుకువచ్చేటందుకు సన్నద్ధుడై ఉన్నాడు. బాబా ఇలా అన్నారు. జీసస్ కాలంలో కూడా నేను ఉన్నాను, కానీ అది వేరే సంగతి. అది ఒక రహస్యం. అందులో కొంత మాత్రమే మీకు చెప్పాను. శివాజీ విషయం మీద అర్జున్ ఇలా అడిగాడు. అప్పటి మనుషులు ఇప్పుడు కూడా ఉన్నారా? బాబా తలూపుతూ పలకను అడిగి తీసుకుని ఇలా వ్రాశారు. శివాజీతో పాటు చాలా మంది ఉన్నా 24 మంది మాత్రం ప్రముఖ పాత్ర పోషించారు ఆ రోజుల్లో. ఆ 24 మందిలో ఒక 10 మంది రానున్న 2 సంవత్సరాలలో ఈ ప్రపంచంలో జరిగే గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కారకులవుతారు. శివాజీ చేతిలో చనిపోయిన అఫ్జల్ ఖాన్ ఈ పనిలో అధిక భాగం బాధ్యత వహిస్తాడు. అప్పటి కాలంలో ఒక విదేశీయుడు కూడా ముఖ్య పాత్ర వహించాడు. అలాగే అతను శివాజీ అనుచరగణంలో ఇప్పుడు కూడా ముఖ్యమైన వాడుగా ఉంటాడు. శివాజీ అప్పుడు సత్యానుభవం పొందాడు. అతని ద్వారా అతని అనుచరులు తాము కూడా శక్తివంతమైన పాత్ర పోషించామని సమీప భవిష్యత్తులో ఒక నిర్ణీత సమయంలో తెలుసుకుంటారు. బాబా ఇలా ముగించారు. ఈ విషయం గురించి ఆలోచించకండి. అది ఒక రహస్యం. దాన్ని వదిలివేయండి. ఈ రోజు నుండి 2 ఏళ్లలో తెలియవలసిన వాళ్లకు తెలుస్తుంది. మళ్ళీ మరోనాడు బాబా క్లుప్తంగా ఇలా రాశారు. 1927వ సంవత్సరంలో రహస్యం బహిర్గతమవుతుంది. అప్పుడు స్పర్శ మాత్రం చేత గుడ్డివానికి మరలా చూపు వస్తుంది. చచ్చినవాడు ఊపిరి తీసుకుంటూ తిరిగి లేస్తాడు. బాబా అందరూ తాగే నీటిని నిశ్చితంగా పరీక్షించారు. అందులో దోమగుడ్లు ఉండటం గమనించారు. ఇలా అశ్రద్ధగా ఉండటం బాబాకు కోపం తెప్పించింది. మట్టి కుండలను ప్రతిరోజు శుభ్రం చేయమన్నారు. ఒక బట్ట ద్వారా వడికట్టిన నీటిని మాత్రమే వాటిలో నింపమన్నారు. ఆ నీటి కుండలను ఎప్పుడూ మూసి ఉంచాలని కూడా ఆదేశించారు. మండలి వారందరినీ తమ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాలని హెచ్చరించారు. ఏమాత్రం తేడా కనిపించినా
వైద్యం చేయించుకోవాలని పరిస్థితి తీవ్రంగా ఉంటే అహ్మద్నగర్ లో ఉన్న సివిల్ హాస్పిటల్లో వైద్యం చేయించాలని ఆదేశించారు. జూలై 22వ తారీఖున దివ్య దృష్టి గురించి బాబా ఇలా వివరించారు. 25,000 మంది ఇక్కడ కూర్చొని ఉన్నారనుకుందాం. అందరికీ ఒకే రకమైన దృష్టి ఉన్నదనుకుందాం. అందరూ ఒకే వస్తువును చూస్తూ ఉన్నారు అనుకుందాం. ఆ వస్తువు ఒక బంతి అని అనుకుందాం. ఇప్పుడు దృష్టి భగవంతుడిది అని అనుకుందాం. దాని అర్థం ఈ 20,000 జతల కన్నుల నుండి చూసేవాడు భగవంతుడు అని. అందరి కళ్ళకు రంగురంగు కళ్ళద్దాలు తగిలించి వాటి ముందు ఒక బంతిని ఉంచండి. ప్రతి కంటి చూపు ఒకటే. ఆ కళ్ళన్నీ చూస్తున్న వస్తువు కూడా అంటే బంతి కూడా ఒకటే. కానీ ఎరుపు కళ్ళజోడు ఉన్నవాడు ఆ బంతిని ఎర్రగా చూస్తాడు. పసుపు రంగు కళ్ళజోడు ఉన్నవాడు పచ్చగాను, తెల్ల రంగు అద్దాలు ఉన్నవాడు ఆ బంతిని తెల్లగాను చూస్తారు. ఈ రకంగా ప్రతి ఒక్కరూ వేరువేరు రంగుల్లో ఆ బంతిని చూస్తారు. చూపు ఒక్కటే, బంతి ఒక్కటే. కానీ 25,000 మంది రకరకాల రంగుల్లో ఆ బంతి కనిపిస్తున్నది. ఈ తేడా వారు ధరించిన కళ్ళద్దాల రంగులో ఉంది. వివిధములైన రంగులను వివిధములైన మనస్సులుగాను, అలానే వివిధములైన అద్దాలను వివిధములైన శరీరాలుగాను చెప్పుకోవచ్చు. ఈ వివిధమైన రంగులు అద్దాల ద్వారా బంతిని చూస్తాడు చూసేవాడు. అలాగే చూసేవాడు అంటే భగవంతుడు, రంగు అంటే మనస్సు, ఇంకా అద్దాలు అంటే శరీరాలు ఉన్నాయి. భగవంతుడు ఒక్కడే అంటే బంతి. అదే భ్రాంతిని బాబా బ్రాకెట్ లో రాశాడు కూడా ఒక్కటే. కానీ భగవంతుడు ఈ భ్రాంతిని వేరు వేరు మనసుల ద్వారా వేరు వేరు విధాలుగా అనుభవిస్తూ ఉన్నాడు. మీకందరికీ తెలుసు, అందరి ఆలోచనలు వేరుగా ఉంటాయి, అనుభూతులు వేరుగా ఉంటాయి, సుఖ దుఃఖాల తాలూకా అనుభవాలు వేరుగా ఉంటాయి. దీనికి కారణం అందరికీ వేరు వేరు మనస్సులు ఉండడం. ఆలోచనలు, అనుభవాలు, మనస్సులు, శరీరాలు వేరువేరుగా ఉన్నా వీటి ద్వారా అనుభవిస్తున్నవాడు మాత్రం ఒక్కడే. ఎలాగంటే బంతి అనే భ్రాంతిని ఒక్కడైనా భగవంతుడు అనేకమైన రూపాల ద్వారా, మనస్సుల ద్వారా అనేక విధాలుగా అనుభవిస్తున్నట్లు అతను రంగులను, అద్దాలను కాదు చూస్తున్నది. ఆ రంగులు, ఆ అద్దాల ద్వారా బంతి అనే భ్రాంతిని చూస్తున్నాడు. ఈ అనుభవాలన్నింటినీ అనుభవిస్తున్న భగవంతుడు మనస్సు కాదు, కానీ ఈ భ్రాంతిని మనస్సు, శరీరం అనే ఉపాధుల ద్వారా చూస్తున్నాడు. మరునాడు సహానే ఇంటికి బాబా వెళ్ళారు. అక్కడ స్వేచ్ఛ గురించి ఒక చిన్న కథ ద్వారా ఇలా వివరించారు. ఒక చిలుక పుట్టుక నుండి స్వేచ్ఛగా ఉండేది. ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు స్వేచ్ఛగా ఎగిరేది. అది దానికి ఇష్టమైన పండును తినేది. అహ్మద్నగర్లో తిని దూరంగా ఉన్న బొంబాయి వరకు ఎగురుకుంటూ వెళ్ళి అక్కడ రెట్టలు వేసేది. పుట్టినప్పటి నుండి స్వేచ్ఛగా ఉన్నదానికి స్వేచ్ఛ యొక్క అర్థం తెలియలేదు. స్వేచ్ఛ అంటే ఏమిటి అని ఎప్పుడూ అడుగుతూ ఉండేది. నాకు స్వేచ్ఛ ప్రసాదించండి అంటూ అరుస్తూ ఉండేది. తన సోదరుడైన బ్రహ్మను చూపిస్తూ బాబా ఇలా అన్నారు. బెహరన్ లాంటి ఒక తత్వవేత్త చిలుకతో ఇలా అన్నాడు. చిలుక, ఇప్పుడు నువ్వు స్వేచ్ఛగా ఉన్నావు కదా, కానీ ఆ పక్షికి స్వేచ్ఛ గురించి ఏమాత్రం అవగాహన లేకపోవడం వల్ల బెహరం, సరే నీకు స్వేచ్ఛ అంటే ఏమిటో నీకు చూపిస్తాను, ముందు నా వద్దకు వచ్చినప్పుడు నేను చెప్పినట్లు నడుచుకో అన్నాడు. ఆ పక్షి తెలివైనది. బెహరు వద్దకు ఎగురుకుంటూ వచ్చి, ఇప్పుడు నీ చేతుల్లో ఉన్నాను, నువ్వు నా మెడ విరవనవచ్చు లేదా స్వేచ్ఛ తాలూకా అనుభవం అయినా నాకు ఇవ్వచ్చు అంది. బెహరం ఆ పక్షిని ఒక పంజరంలో ఉంచాడు. అప్పుడు తను ఎగరలేనని, ఇష్టమైన పండు తినలేనని, తనకిష్టమైన చెట్టు మీద కూర్చోలేనని కొన్ని రోజులు గడిచాక ఆ పక్షికి అర్థమైంది. అది పంజరంలో బంధింపబడి ఉన్నది. అప్పుడు అది ఆలోచించింది, ఒకప్పుడు నేను స్వేచ్ఛగా ఉండేదాన్ని కదా అని. స్వేచ్ఛ గురించి ఇంతకు మునుపు లేని అనుభవం నాకు ఇప్పుడు కలిగింది.
ఆ చిలకకి. అది బంధింపబడి ఉన్నప్పుడే దానికి స్వేచ్ఛ అంటే ఏమిటో తెలిసింది. ఇదే విధంగా ప్రతి జీవాత్మ దైవమే, స్వతంత్రమైనదే. అయితే ఆరంభం నుండి స్వతంత్రంగా ఉండడం వల్ల ఆత్మకు స్వతంత్రం అంటే ఏమిటో తెలియదు. అలా తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ ఒక సద్గురువుకు బందీగా మారాలి. ఆ సద్గురువుకు వశమయ్యే అతని ఆజ్ఞలకు, క్రమశిక్షణకు శిరసావహించాలి. అలా ఆత్మకు నిజమైన స్వాతంత్రం యొక్క అనుభవం కలిగించాలి. ఒకరోజు ఉదయం బాబాకు బాల్ మీద కోపం వచ్చింది. బాల్ అంటే బాబా వెనుకనే పలకం పట్టుకుని తిరుగుతూ ఉండే పిల్లవాడు. చార్లెస్ నెల్ హోమ్స్ అనే అతనికి బాల్ చేసే పనులని ఆ రోజు చేయమని బాబా చెప్పారు. అసలు సంగతి అది కాదు. అది ఒక వంక. చాలా రోజులుగా నెల్హమ్స్ కాలు మీద పుండుతో బాధపడుతూ ఉన్నాడు. హాస్పిటల్లో వైద్యం కూడా చేయించుకుంటున్నాడు. ఆ తర్వాత 3 రోజుల్లో నెల్హోమ్స్ బాగా బలహీనపడ్డాడు. తనకు నడుం నొప్పి మరియు చాలా ఎక్కువగా జ్వరం వచ్చిందని బాబా స్వయంగా చెప్పారు. జూలై 26వ తేదీ నెల్హోమ్స్ కూడా చాలా ఎక్కువగా జ్వరం వచ్చింది. బాబా అతన్ని చూసి, రేపు ఉదయమే నెల్హోమ్స్ కు అన్ని బాధల నుండి విముక్తి లభిస్తుంది అన్నారు. పెండ్రు పాద్రి రాత్రంతా అతనికి సేవలు చేశారు. కానీ మరునాడు ఉదయమే నెల్హోమ్స్ చనిపోయాడు. బాబా మాటలు నిజం చేస్తూ అన్ని బాధల నుండి విడుదల పొందాడు. తన జీవితం చివరి రోజులో బాబాకు సన్నిహితంగా మలిగే అవకాశం నెల్హోమ్స్ కలిగించడం కోసం బాబా బాల్ మీద కోపం తెచ్చుకున్నట్లు కనిపించి అతని బాధ్యతలు నెల్హోమ్స్గా అప్పగించారు. అవసరమైతే అనురాగం మనిషిగా రూపం ధరించి ఆ గురువే దైవం. అపారమైన ఆ కరుణ ఎంత లోతైనదో ఎవరికైనా తెలుసునా? ఇంతవరకు మనం చదివాం. మిగతాది వచ్చే వారం మనం చదువుకుందాం. అవతార్ మెహేర్ బాబాకి జై. నాకు ఇచ్చిన టైం అయిపోయింది అనుకుంటాను. ఇది టైం ఉందండి జై బాబా, టైం ఉన్నది 25 25 అండి. ఓకే ఓకే. పోలీసులు సివిల్ సర్జన్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నెల్హోమ్స్ పార్థివ శరీరం ఉంచేందుకు జూలై 27వ తారీఖున రుస్తుం ఒక శవపేటికను తెచ్చాడు. ఆ శవపేటికను ఒక వాహనం మీద భింగర్ సమీపంలో ఉన్న క్రైస్తవ శ్మశాన వాటికకు తీసుకుని వెళ్లారు. అక్కడ అతని అంత్యక్రియలు జరిపించారు. మండలి సభ్యులు కొందరు ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు. బాబా రోజంతా ఉపవాసం ఉన్నారు. కనీసం మంచినీళ్ళైనా తాగలేదు. ఉపవాసంగా ఉంటూనే యథావిధిగా తన దినచర్య కొనసాగించారు. జోపిడి శుభ్రపరిచారు. వరండా అంతా ఊడ్చారు. సాయంత్రం మండలి వారు తిరిగి వచ్చినప్పుడు వారితో బాబా ఇలా అన్నారు. నెల్హోమ్స్ తన భౌతిక కాయాన్ని వదిలి వెళ్ళినా అతని మనస్సు మాత్రం సజీవంగా ఉన్నది. తొందరలో అది మరొక భౌతిక రూపం ధరించి తప్పకుండా నా సాంగత్యంలోకి వస్తుంది. ఈ క్రింది చెప్పిన సంఘటన బాబా పనితీరును ఒక అద్భుతమైన ఉదాహరణ. అది బాబా వేటినైతే వద్దని చెప్పేవారో వాటిని ఆచరించేలా కొన్ని సమయాల్లో ఎలా ప్రోత్సహించేవారో చెప్తుంది. ఆ పనుల ద్వారా మండలి వారు మతపరమైన అలవాట్లు, కర్మకాండలు ఎంత నిరర్థకమైనవో తెలుసుకునేలా చేసి వాటంతట అవే తొలగిపోయేలా చేసేవారు. మనుషులు మతం పేరు మీద సెలవు దినాల్లో పండుగ చేసుకుంటారు. కానీ పండుగల మూలార్థం మర్చిపోతారు. అటువంటి బాహ్య ప్రదర్శనలు తొలగిపోయేలా చేయాలని బాబా తొలి రోజుల్లో మెహరాబాద్ లో హిందువులను వారి పండుగలను బాగా ఆడంబరంగా జరుపుకునేలా ప్రోత్సహించేవారు. సహజంగానే ఇది ముస్లింలను, జొరస్ట్రియన్లను బాధకు గురి చేసింది. ఆధ్యాత్మికతకు, ఆడంబరానికి, నిజానికి, అబద్ధానికి గల తేడా మండలి వారు తమంత తాము తెలుసుకునేలా ఒక పరిస్థితి కలుగు చేయాలని బాబా అనుకున్నారు. 1925 జూలై 20వ తేదీన బాబా కృష్ణాష్టమి వేడుకలు ఒక వారం రోజుల పాటు జరిపేందుకు ఏర్పాటు చేయమని అర్జున్కి చెప్పారు.
అదే రోజు ఉదయం రుస్తుం పార్సీలకు ఇరానీలకు ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేశాడు. బాబా ఎక్కువగా హిందువుల వైపు మొరుగుతూ వారి పండుగలనే ఘనంగా జరిపిస్తున్నారని, తమ జొరాస్ట్రియన్ల పండుగలను నిర్లక్ష్యం చేస్తున్నారని అభ్యంతరం తెలిపారు. ఈ సమావేశం గురించి తెలుసుకుని బాబా చాలా బాధపడ్డారు. అందరినీ తన వద్దకు పిలిపించుకున్నారు. వారందరినీ కటుగా మందలిస్తూ పలక మీద ఈ విధంగా వ్రాశారు. మిగతాది మనం వచ్చే వారం చదువుకున్నా. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది అనుకుంటాను. అవతార్ మెహర్ బాబాకి జై. 788వ పేజీ చివరి పేజ 3 లైన్లు చదువుకోవాల్సి ఉంటుంది వచ్చేవారు. అవతార్ మెహర్ బాబాకి జై. నాకు ఈ అవకాశం కల్పించిన బాబాకి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై బాబా. థ్యాంక్ యూ బాబా.